ట్రాన్స్జెండర్స్ బేసిక్గా ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే ఇట్లాంటి వాళ్ళని ట్రాన్స్జెండర్స్ని చూస్తే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం. కన్న తల్లిదండ్రులు అయితే ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. సమాజం అయితే వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంది. చిన్నపిల్లలు అయితే వీళ్ళు అసలు మనుషులేనా అన్నట్లయితే చూస్తారు. ప్రతి ఒక్కరూ వీరిని చాలా విచిత్రంగా వింతగా చూస్తారు. కానీ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే సంవత్సరం బై సంవత్సరం ఇదంతా ఎట్లుందంటే వీళ్ళని కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎట్లా ప్రూవ్ అవుతున్నాయంటే ఇలాంటి జెండర్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలకి ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కనీసం ఏదో ఒక పని, అది కూలి పని కావచ్చు, లేకపోతే షాపుల్లో కావచ్చు, పని చేసుకొని వచ్చిన చిన్న ఆదాయంతోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు కూడా విలువ అనేది పెరుగుతూ ఉంది. వాళ్ళను కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉండేలా చూస్తుంది. వీళ్ళకి విలువ పెరుగుతున్నా కానీ వీళ్ళ విలువ తగ్గించుకునే పద్ధతి కూడా పెరుగుతుంది. అంటే అందరూ కాదు, అందరూ ట్రాన్స్జెండర్స్ కాదు, కొంతమంది. పర్టికులర్గా ఈరోజు నేను చెప్పే ఒక పర్సన్ గురించి, ఒక ట్రాన్స్జెండర్ గురించి చెప్తాను. నేను లైవ్లో జరిగింది, నా కళ్ళ ముందే జరిగింది, అదే మీతో షేర్ చేసుకుంటాను. ఇట్లాంటి వాళ్ళ వల్ల వీళ్ళకి విలువ ఎంత పెరుగుతుందో దానికంటే ఎక్కువ విలువ తగ్గుతూ వస్తుంది. నా కళ్ళ ముందే ఒక ఫ్యామిలీ ఎంతలా బాధపడ్డారంటే ఒక ఫ్యామిలీ మొత్తం నిజంగా లిటరల్లీ చాలాసేపు ఏడ్చారు. పబ్లిక్లో వాళ్ళ పరువు తీసేసింది ఒక ట్రాన్స్జెండర్. ఒక ఆడదాని శీలం గురించి నోటికొచ్చిన బూతులు మాట్లాడింది. పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసి అందరూ చావండి అన్నట్టు మాట్లాడింది. మీరందరూ ఏం పేకలేరు అన్నట్టు మాట్లాడింది. ఎవరు ఆ ట్రాన్స్జెండర్? అంత ఘోరంగా ఎందుకు బిహేవ్ చేసింది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఇందులో ఉన్న డెప్త్ మీనింగ్ అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో, ఇక మీద ఎలా ఉండాలో కూడా అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. 4 days బ్యాక్ ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నాను. హైదరాబాద్ వెళ్తా ఉన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ట్రాన్స్జెండర్ వచ్చేసి మా కంపార్ట్మెంట్లోకి వచ్చింది, అంటే మా బోగిలోకి వచ్చింది. రావడమే నేను నా జోబులోంచి ఒక 10 రూపాయలు తీసి చేతిలో పెట్టుకున్నా. ఆమె వస్తున్నప్పుడు డోర్ దగ్గర 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే పెద్దవాళ్ళే, 2 అబ్బాయిలు అయితే ఉన్నారు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, డోర్ దగ్గర కూర్చున్నారు. బయట ట్రైన్ రన్నింగ్ లోనే ఉంది. వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళు చిల్లర లేవక్క అన్నారు. ఒక 10 సెకండ్ల పాటు వాళ్ళని డబ్బులు అడుగుతానే ఉంది. వాళ్ళు చిల్లర లేవక్క నిజంగానే అని చెప్పేసి ఇవ్వనన్నారు. వాళ్ళని ఎందుకురా బతుకుతున్నారు, చేతగాని నా బట్టలు అని నోటికొచ్చిన బూతులు తిట్టి చాలాసేపు తిట్టిన తర్వాత వాళ్ళని వచ్చేటప్పుడు అందులో ఒకడిని కాలుతో కొట్టింది. అంటే దెబ్బ తగిలేలా కొట్టలేదు, చాలా గట్టిగా కూడా ఏం కొట్టలేదు, చాలా చిన్నగానే కొట్టింది కాలుతో. కానీ ఆ ట్రైన్ రన్నింగ్లో ఉంది, వాడేం డోర్ దగ్గర ఉన్నాడు. సడన్గా కొట్టేసరికి వాడు ఏం పట్టుకోలేదన్నమాట. జస్ట్ పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తర్వాత ఒక 2-3 అడిగింది. తర్వాత నా దగ్గరకు వచ్చింది. యాక్చువల్గా నేను 10 రూపాయలు చేతిలో పెట్టుకుంటాను ప్రతిసారి. వాళ్ళని చూసిన వెంటనే 10 రూపాయలు చేతిలో పెట్టుకుంటా. లేకపోతే నాకు స్టార్టింగ్లో ఏం జరిగిందంటే డబ్బులు అడిగారు, నేను ఇవ్వని చెప్పాను. కానీ పదే అడుగుతుంటే సర్లే ఎందుకులే 10 రూపాయలు ఇచ్చేద్దామని చెప్పేసి 10 రూపాయలు ఇస్తా. పర్స్ తీశాను, పర్సులో ఎక్కువ అమౌంట్ ఉంది. అవి కూడా ఇవ్వని కొంచెం గట్టిగా మాట్లాడారు. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకొని చేతిలో పెట్టుకుంటా, రాగానే ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు నన్ను అడగను కూడా అడగరు. వాళ్ళు అడగక ముందే నేను ఆ 10 రూపాయలు ఇచ్చేస్తా, వాళ్ళు వెళ్ళిపోతారు సైలెంట్గా. కానీ ఈసారి మాత్రం ఆమె చేసిన పద్ధతి అక్కడ నాకు నచ్చక, ఆమె చేసిన బిహేవియర్, ఆమె మాట్లాడిన మాటలు నచ్చక ఆ 10 రూపాయలు ఆమె కళ్ళ ముందే జోబులో పెట్టుకున్నా. ఆమె ఇవ్వు అని అడిగింది, నేను ఇవ్వను అని చెప్పా. చిల్లర లేవు ఇట్లా కూడా చెప్పలేదు, ఇవ్వను అని చెప్పా. అదేంటి ఇప్పుడు తీసి పెట్టుకున్నావుగా అని చెప్పింది. నేను ఇవ్వను, నాకు ఇవ్వాలని లేదు అని చెప్పాను. నోటికి వచ్చిన బూతులు తిట్టింది నన్ను. బూతులు తిడుతూ ఏం చేసిందంటే ఆమె పర్సనల్ పార్ట్స్ అనమాట. పర్సనల్ పార్ట్స్ నాకు డ్రెస్ ఎత్తి మరీ చూపించి నోటికి వచ్చిన బూతులు మాట్లాడి చాలా వల్గర్ బిహేవియర్ చేసి అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. ఈ విధంగా వల్గర్గా బిహేవ్ చేస్తూ అడ్డమైన బూతులు, అడ్డమైన బాడీ షో ఆఫ్లు చేసుకుంటా పక్కనే ఒక 19 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడు. ఆ అబ్బాయితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా పక్కనే కూర్చొని ఉన్నారు. ఈ అబ్బాయి నేను నిలబడి ఉన్నాం, సీట్లు లేవని చెప్పేసి నిలబడి ఉన్నాను జనరల్ బోగిలో. ఆ అబ్బాయిని డబ్బులు అడిగింది. చిల్లర లేవక్క అన్నాడు. వంటైలే చూడరా అంటే వాడి పై జోబుని ఇట్లా నలుపుకుంటా లేవక్క అని, కింద జోబుని నలుపుకుంటా లేవక్క నిజంగా లేవక్క చూసుకుని ఇట్లా అన్నాడు. జోబులు పిసుకుంటా ఎందుకు పిసకాల్సింది అది కాదని చెప్పేసి వాడి ప్రైవేట్ పార్ట్ని పట్టుకుని గట్టిగా ఇట్లా అన్నది పిసికింది. పక్కనే ఉన్న వాళ్ళ నాన్న రియాక్ట్ అయ్యాడు. ఏందమ్మా నీకు ఇది పద్ధతిగా ఉందా? ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నావేంది, ఏది పడితే చేస్తున్నావేంది, పత్తేనా నీకు ఇది, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వేం ఎట్లా బిహేవ్ చేస్తావు అని వాళ్ళ నాన్న గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఈమె ఎలా రియాక్ట్ అయిందంటే నువ్వు ఎవడరా ముసలినా, ఇంకా బూతులు, అడ్డమైన బూతులు మాట్లాడింది. నీకేంటి సంబంధం, నీకెందుకు వాడినంటే అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంటే ఆ అబ్బాయి నా కొడుకు మీద చేస్తున్నావు, నువ్వు ఎట్లా పడితే అట్లా పిసుకుతున్నావు, ఏంది అది పద్ధతి కాదని మాట్లాడితే
వీడు నీకే పుట్టాడని ప్రూఫ్ ఏంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు, వసేయ్ వీడు నాకే పుట్టాడా, లేకపోతే ఇంకోటి వచ్చాడా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు పనికి వెళ్ళినప్పుడు అని అడుగుపో అని చెప్పింది. దానికి పక్కనే వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ఆమె రియాక్ట్ అయింది, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమ్మా, నీకు విలువిస్తున్నాం మేము, కానీ నువ్వేమో నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నావు, అడ్డమైన చూపులు చూస్తున్నావు, చేతులు వేస్తున్నావు, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చింది ఆ పెద్ద ఆవిడ. ఆమె ఇంకా దారుణంగా మాట్లాడింది. ఎట్ట దారుణం అంటే, నీ మొగుడు బయటకు వెళ్ళినప్పుడు నువ్వేమైనా తాళం వేసుకున్నావా? ఇక్కడ తాళం అంటే ఇంటికి కాదండి, ఆమె పర్సనల్ పార్టీకి తాళం వేసుకున్నావా అని ఎన్ని రకాలుగా మాట్లాడిందంటే అన్ని రకాలుగా. అడ్డమైన బూతులు మాట్లాడింది, అడ్డమైన నా మాటలు అన్నది, ఎంతమంది నుంచుకున్నావో తెలియదు, వీడు ఎంతమందికి పుట్టాడో తెలియదు, ఈ విధంగా ఎన్ని మాటలు మాట్లాడిందో మాట్లాడేసి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇట్లాంటి ట్రాన్స్జెండర్స్ అంటే అందరూ కాదు, ఇట్లా పర్టికులర్ ఇట్లా బిహేవ్ చేసేవాళ్ళు, ఇంతకంటే దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే చేతులు వేయడాలు, అసభ్యకరమైన పదజాలం వాడడం, ఒంట్లో భాగాలను చూపించి బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, ఫ్యామిలీ ముందు పరువు తీయడం, ఇట్లాంటి చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు నిజంగా మీ బాడీలో ఉన్న అవయవాలు అంత పనికిరానివి అయితే వాటిని ఇంక ఏదైనా చేసుకోండి, అంతేగాని ఫ్యామిలీ ముందు, అది కూడా చిన్నపిల్లలకి, చిన్నపిల్లలు అంటే 19 సంవత్సరాలు అంటే వాడు అడల్ట్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ ముందు అట్లాంటి చూడ్డాలు కానీ అట్లాంటి పట్టుకుంటే ఒప్పుకునే యాక్సెప్ట్ ఎవరు చేయరు. సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ వస్తేనే ఫ్యామిలీతో కలిసి చూడరు. అట్లాంటిది నీ బాడీలో ఉన్న అవయవాలు చూపిస్తూ ఉన్నావు, పట్టుకుంటున్నావు, ఏదేదో చేస్తుంటే ఆ అబ్బాయి ఎంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతాడు. సొసైటీలో మిమ్మల్ని చాలా చిన్న చూపు చూడడానికి ఇట్లాంటి వాళ్ళు కూడా కారణం. ట్రాన్స్జెండర్స్ని ముఖ్యంగా చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఇట్లాంటి వాళ్ళని చూడడం. అందరూ ఇలాగే ఉంటారని చెప్పను, కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని మీ మరికట్టడం కంటే ట్రాన్స్జెండర్స్లో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళే ఇట్లాంటి వాళ్ళ బుద్ధి మారుస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. అంతేగాని ఇట్లా చేస్తే అది అసలు కరెక్ట్ కాదు, దీనివల్ల ఫ్యామిలీ ఎంత బాధపడతారంటే, నువ్వు అలా మాటలు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎంతలా ఏడ్చారంటే, ఫస్ట్ ఆమె ఏడుస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రైన్ కంపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమంది ఆడవాళ్ళ ముందు ఒక ఆడదాన్ని పట్టుకొని ఎవరికి పుట్టావు, తాళం వేసుకున్నావా, ఏంది ఇట్లా మాట్లాడితే ఆమె తట్టుకోలేక ఎంతలా ఏడ్చిందో. ఆమెను చూసి వాళ్ళ అబ్బాయి ఏడుస్తుంటే వాళ్ళ అబ్బాయిని చూసి వాళ్ళ నాన్న, అంటే ముగ్గురు వరుసపెట్టి ఏడ్చేశారు, చాలాసేపు ఏడ్చారు. లిటరలీ ట్రైన్ హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఆగేంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు. డబ్బులు అడగడం తప్పని చెప్పను, కానీ అడగండి. కొంతమంది ఉంటారు ట్రాన్స్జెండర్స్, నువ్వు ఎంతైనా ఇవ్వు, 500 ఇవ్వు, 200 ఇవ్వు, 100 ఇవ్వు, 50 ఇవ్వు, వాళ్ళు 10 మాత్రమే తీసుకొని ఎంత కావాలంటే అంత చిల్లర ఇచ్చేస్తారు. 500 ఇస్తే 490 చిల్లర ఇస్తారు. 20 రూపాయలు ఇస్తే 10 రూపాయలు చిల్లర ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. ఇన్ కేసు చిల్లర లేకపోతే నేను మళ్ళీ వస్తాను, ఒక 2 భోగిల తర్వాత వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చిన రోజులు కూడా చూశాను నేను. అట్లా లాయల్టీగా కూడా ఉంటారు. వాళ్ళు చేసే తప్పు పని అని తెలుసు, కాకపోతే వాళ్ళకి సమాజంలో ఎక్కడ పనులు దొరక్క, ఎవరు ఇవ్వక, వాళ్ళు ఉంటే ఒక పనిలో కూడా కొంచెం వింతగా చూస్తారు. ఒక రెస్టారెంట్లో పని చేద్దామంటే ఆ రెస్టారెంట్కి ఎవరు రారు, ఒక షాప్లో పని చేస్తే ఆ షాప్లోకి ఎవరు రారు అన్న విధంగా చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఇదే ఒక ఆధారంలాగా ఉంటుంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఇదే ఉంటుంది. కానీ అందులో న్యాయంగా ఉండాలి మీరు. చాలా మంది అట్లా న్యాయంగానే ఉంటారు. కొంతమంది చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, బిజినెస్లు పెట్టుకుంటున్నారు సొంతగా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, కాయా కష్టాన్ని నమ్ముకుంటున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే కొన్ని గవర్నమెంట్ పోస్టులు అయితే వాళ్ళకి ఇచ్చింది. చిన్న చిన్నగా మీకు కూడా విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎట్లా పెరుగుద్ది అంటే మీ పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పిన లాంటి వాళ్ళు అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళని తిడుతున్నప్పుడు అందరూ చూస్తున్నారు తప్ప వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి అంటే మన జీవితాలు నాశనం అయిపోతాయేమో, వాళ్ళలో దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు, వాళ్ళ నోటితో ఏమన్నా మాట అన్నారంటే మన లైఫ్లో జరిగిపోతాయేమో, వాళ్ళు మనల్ని శపిస్తే మన పుట్టగతులు లేకుండా పోతాయి, ఈ విధంగా మాట్లాడతారు. నిజంగా చెప్పండి, అట్లా ఆడదాని గురించి అట్లా అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి, తాగే వాళ్ళకి, గుట్కాలు వేసుకునే వాళ్ళకి, మనిషిని మనిషిలా చూడకుండా ప్రాణాలు పోయినా పర్లేదని కాలుతూ తన్నే వాళ్ళకి దేవుడు ఒంట్లో ఉంటాడా? వాళ్ళని ఎందుకు అంత గొప్పగా చూస్తున్నారు? మేబీ ఉండొచ్చేమో, వాళ్ళలో దేవతలు కూడా ఉండొచ్చేమో, కానీ ఆ దేవతలు ఎట్లాంటి వాళ్ళలో ఉంటారు? కాయా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి, మంచిగా మాట్లాడే వాళ్ళకి, పద్ధతితో ఉండే వాళ్ళకి ఉంటారు. కనీసం నా పక్కన ఆడది అట్లా మాట్లాడకూడదేమో అన్న ఉద్దేశం కూడా లేకుండా ఒక ఆడదాని గురించి పబ్లిక్లో అట్లా మాట్లాడే వాళ్ళకి ఆమె ఒంట్లో దేవత ఉంటుందా? ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి వింటా ఉంటా, వాళ్ళ మీద ఎట్లాంటి కేసు ఉండదు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పోలీసులు అడగరు, వాళ్ళకి అసలు ఏదన్నా చేయొచ్చు, వాళ్ళు ఇంకా మర్డర్ చేసినా వాళ్ళని అడగరు, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్తా ఉంటారు. కానీ అదంతా ఒక అపోహ. వాళ్ళ మీద కూడా కేసు ఉంటుంది.
ఇప్పుడు సపోజ్ నేను మర్డర్ చేస్తే నాకు ఎట్లాంటి కేసు ఉంటుందో, ఒక ఆడది మర్డర్ చేస్తే ఎట్లా కేసు ఉంటుందో, సేమ్ ఒక ట్రాన్స్జెండర్ మర్డర్ చేసినా కానీ అదే కేసు ఉంటుంది, అదే చట్టం ఉంటుంది. అంతేగాని వాళ్ళకి కేసే లేదు, వాళ్ళని మనం ఏం అనకూడదు, వాళ్ళంటే మనం నాశనం అయిపోతాం, లేదా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మనం దాన్ని ఎదిరించి మాట్లాడితే పోలీసులు మననే అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అయితే ఏమీ ఉండదండి. మరి అక్కడ ట్రైన్ కంపార్ట్మెంట్ లో అంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే, నేను ఒక్కడనే మాట్లాడతానేమో, కానీ ఐక్యమత్యమే మహాబలం అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నా. నేను మాట్లాడి ఆమెతో గెలవలేకపోవచ్చు, చేతల్లో కూడా గెలవలేకపోవచ్చు. ఒక మగవాడితో హ్యాండిల్ చేసినట్టు ఒక ఆడదాన్ని కానీ ట్రాన్స్జెండర్ కానీ హ్యాండిల్ చేయలేము. దానికి ఐకమత్యం కావాలి. అందరూ కలిసి ఉంటే ఆ ట్రాన్స్జెండర్ అక్కడ మూసుకొని వెళ్ళిపోయేది. ఒక్క మాట మాట్లాడడం కాదు కదా, వీళ్ళందరూ కలిసి కొడతారేమన్న భయంతో వెళ్ళిపోయేది. కానీ మనలో మనకే ఐకమత్యం ఉండదు. సో అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏమీ తప్పు చేయట్లేదు కదా కలిసి ఉండకుండా ఉండడానికి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక ఆడదాని విలువను కాపాడాలన్న ఉద్దేశంతో అందరూ ఐకమత్యంతో ఉంటే ఎట్లాంటి తప్పు కాదు అది. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఏం చేయలేరు మనని. ట్రాన్స్జెండర్స్ మొత్తం వచ్చినా ఏం చేయలేరు, ఎందుకంటే మనం కూడా ఎక్కువ మంది ఉన్నాం, మనం కూడా ఐకమత్యంతో ఉన్నాం. ఇన్ఫాక్ట్ మనదే చెల్లుతుంది. అక్కడ అంత గోల్ చేసి అంత మాటలు మాట్లాడి ఆమె వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఓదారుస్తున్నారు. ఆ మాటలు పట్టించుకోమాకండి, ఆమె ఏముందిలే, లేకపోతే డబ్బులు అడుక్కొని బతుకుతూ ఇట్లా మాట్లాడుతున్నారు. అదేదో ఆమె ఉన్నప్పుడే మాట్లాడితే ఆ బుద్ధి ఆమెకు ఉంటది కదా, రెండోసారి ఇట్లా చేయకూడదన్న భయం ఉంటది కదా. అయినా డబ్బులు ఇచ్చి మనమే చెడగొడుతున్నాం. వాళ్ళలో కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు, కాకపోతే ఇట్లా ఫ్రీ మనీ సోర్స్ అంటే ఫ్రీ గేమ్ రావు. ట్రైన్లో జర్నీ చేయడం కానీ, కంపార్ట్మెంట్ తిరగాలి, ప్రతి ఒక్క ట్రైన్కి వెళ్ళి ఇట్లా అడగాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు, కష్టంగానే ఉంటుంది. కానీ ఎట్లయినా డబ్బులు వస్తున్నాయి కదా దీంట్లో అని చెప్పేసి మనం విచ్చలవిడిగా ఇస్తుంటే, విచ్చలవిడిగా అంటే 10 రూపాయలు ఇస్తాం, దానికి అలవాటు పడిన వాళ్ళలోంచి కొంతమంది ఇట్లాంటి వాళ్ళు పుడతానే ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళ జెండర్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. స్లోగా మనం కూడా డబ్బులు ఇవ్వడం ఆపేస్తా ఉంటే వాళ్ళు కూడా ఈ విషయాల్లో డబ్బులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకొని బతుకుతారు. అప్పుడు వాళ్ళకి విలువ ఉంటుంది, వాళ్ళ విలువ ఇంకా పెరుగుతా వస్తుంది. దయచేసి ఈ వీడియోని ఎవరన్నా ట్రాన్స్జెండర్స్ చూస్తూ ఉంటే నెగిటివ్గా అనుకోవద్దు. నేను అందరి గురించి మాట్లాడలేదు, పర్టికులర్గా నేను మొన్న 4 రోజుల క్రితం ఏ సందర్భంలో అయితే చూశానో లైవ్లో ఆ పర్సన్ గురించి అయితే మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళ వల్ల మీ ఎంటైర్ జెండర్కే ఒక చెడ్డ పేరు వస్తుంది, మీ విలువ తగ్గుతానే ఉంటుంది. సో మీలో ఎవరన్నా ఈ వీడియోని ట్రాన్స్జెండర్స్ చూస్తూ ఉంటే మీ ఇంకో ట్రాన్స్జెండర్కి షేర్ చేయండి. వాళ్ళని ఇట్లా అయితే బిహేవ్ చేయొద్దు. అంటే మీరు అందరూ చేస్తారని చెప్పట్లేదు, మేబీ ఎవరో ఒకరు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా ఉండొద్దు, ప్రతి ఒక్కరు లాయల్గా ఉండండి అనే విధంగా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీ జెండర్లో ఇట్లా వల్గర్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని మీరే మందలించండి, ఇట్లాంటి చేయకండి అని. ఆ విధంగా చేస్తే మీకు కూడా వాల్యూ ఉంటుంది, మీరు కూడా చాలా గొప్పగా ఉండొచ్చు. సహాయం చేస్తున్నందుకు మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. డబ్బులు ఇచ్చే మనం కూడా, అంటే డబ్బులు ఇవ్వడం అంటే సహాయం అనుకోండి, సహాయం చేసే మనం కూడా ఎవరికి ఇస్తున్నాం, ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నాం. ట్రాన్స్జెండర్కి ఇవ్వండి, కాకపోతే వాళ్ళ బిహేవియర్ని బట్టి ఇవ్వండి. చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడో ఇట్లాంటి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఇవ్వకుండా ఉండండి. అప్పుడు వాళ్ళ పద్ధతి కొంచెం మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోని అందరూ చూస్తున్నారు, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే ఇది లైవ్లో జరిగింది, ఎంతమంది అక్కడ బాధపడ్డారు, ఒక ఫ్యామిలీ కూడా ఏడ్చింది. ముఖ్యంగా ఒక పెద్ద ఆమెకి ఒక 45 years ఉంటాయి. ఆమె అక్కడ ఎంతసేపు ఏడ్చిందో, లిటరల్లీ సికింద్రాబాద్లో దిగేంత వరకు కూడా ఏడుస్తూనే ఉంది. సో అది చూసి నాకు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనిపించింది, అందుకోసమే ఈ వీడియో చేశాను. ఎవరన్నా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ, అంటే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి, ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.